అలాగే సార్ ఈ సిట్టింగ్‌ల మార్పు అంశం. ఇప్పుడు యాక్చువల్‌గా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు సీనియర్ అనలిస్ట్ ఉన్నారు. అండ్ దెన్ నేను సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేశాను. కానీ సిట్టింగ్‌ల మార్పు అంటేనే ఎవరైనా ఒకరిద్దరిని మార్చాలనుకుంటేనే అధినేతలు గానీ, సీఎం స్థానంలో ఉన్నోళ్ళు కూడా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. ఈవెన్ మొన్న అదే కదా జరిగింది తెలంగాణలో కేసీఆర్ విషయంలో. కానీ ఈ సిట్టింగ్‌ల మార్పు పేరుతో ఆల్మోస్ట్ ఈ రోజున 151 సీట్స్‌లో ఆల్మోస్ట్ 100 సీట్స్‌కి పైనే మార్చాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న డెసిషన్ అసలు ఎలా చూడాలంటారు? ఇందులో 2 రకాలు ఉంటుంది. పిడికి బియ్యానికి ఒకటే మంత్రం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు అందరు సిట్టింగులకి ఇచ్చి ఓడిపోడు అనేటువంటిది ఇక్కడ స్థానిక పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆయనే మార్చడానికి సాహసం చేయలేదు. యాక్చువల్గా కేసీఆర్ ప్రభుత్వం మీద సాధారణ ప్రజలు ఆవిడకి వ్యతిరేకత లేదు. నిజంగా ఇది వాస్తవం. కేసీఆర్ని ఓడించి తీరాలన్న కసి లేదు. ఎందుకో అలా జరిగింది. ఎందుకంటే 10 ఏళ్ళ పాటు ఉన్నాడు. ప్రజలు రకరకాల కారణాలు ఉన్నాయి, 1, 2 కాదు. నువ్వు అదే మాత్రం అలాగే సిట్టింగ్లకి ఇచ్చాడు కాబట్టి ఓడిపోయాడు కాబట్టి మనం సిట్టింగ్లు అందరినీ మార్చేద్దామంటే ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న సిట్టింగ్లు అందరూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు తప్పులు చేశారు. ఎక్కడికక్కడ రెచ్చిపోయారు. కేసీఆర్ గారి కంటే ఎక్కువ తప్పులు చేశారు వాళ్ళు. నీ దగ్గర నువ్వు చేయనివ్వలేదు, వాళ్ళు నువ్వే చేసావు. నేనే చేస్తాను తప్పులు, మీరెవర్రా చేయటం కన్నావు. నేనే తీసుకుంటాను అవినీతి, మీరెవర్రా చేయటం కన్నావు. అలాగే వాళ్ళు ఎంత మంచోళ్ళని కాదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు అట్టు దొరకకపోయినా ముక్క కోసమన్నా చేశారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆయన సిట్టింగ్లు మార్చేస్తే ఏమన్నా వ్యతిరేకత తగ్గుద్దేమో. యాక్చువల్గా వ్యతిరేకత ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీద. సిట్టింగ్ల మీద కంటే వాళ్ళకున్న వ్యతిరేకత ఏడాని అవుద్ది. ఇప్పుడు వాళ్ళు మార్చేసామనుకో, పోనీ వాళ్ళు మొత్తానికి మానేసి కొత్త 42 క్యాకెస్ ఇచ్చేవారు ఇవ్వలేదు కదా. ఏం తీసుకెళ్ళి ఇద్దరు కమ్మాలు ఇద్దరు ఇక్కడ పెట్టు. డెఫినెట్గా వాళ్ళు ఎక్కడో చోట కనపడుతుంటారు కదా. చేత వాళ్ళందరిలోనూ ఇలాంటి మార్పులు చేర్పులు కొంతమంది టిక్కెట్ ఇవ్వకపోవడం అనేటువంటిది కలకలం రేపేసింది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే భలే ఎత్తలేదురా ఓ సీట్ అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉంది, లోపల పైకి ఎడుతున్నారు కానీ ఊరికే నటిస్తున్నారు. ఎలాగ ఓడిపోతారు, డబ్బులు ఖర్చు ఉంటుంది మనకి, ఎవడు నిలబడతాడు ఆడి దగ్గర నవ్వులేయచ్చు అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు అలిగేసి కూర్చుంటే ఎంత కొంత ఇస్తారు ఆరా బాబు అని బతిమలుకుంటారు కదా, ఎంత కొంత లాగుతారు. ఉత్తరే చేయరు వాళ్ళు. అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అలవాటు చేసేసాడు వాళ్ళకి. నాకేంటి అన్న అలవాటు చేసేసాడు వాళ్ళకి. పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాడిని నాకేంటి అంటారు, ఉద్యోగం ఇమ్మన్నా నాకేంటి అంటారు, టికెట్ ఇమ్మన్నా నాకేంటి అంటారు, సపోర్ట్ చేయమన్నా నాకేంటి అంటారు. అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. మిగతా పార్టీలో కూడా ఉంటుంది ఇది, కానీ ఇందులో ఎక్కువ బాగానే ఎక్స్ట్రీమ్ వీళ్ళు ఏదన్నా అతి వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు అతనికి ఇంత జనాల్లో అంత కలకలం, వాళ్ళ పార్టీ నాయకులు జనాలకి అలాగా ఈ 4.5 ఏళ్ళు కలకలమే, ఎవరికి మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు కూడా పెట్టాడు. అయితే భగవంతుడు ఏం చేస్తాడంటే, తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలుస్తుంది. సాగినంతకాలం తనంతటి వాళ్ళు లేడనుకున్న వాడికి ఒక పనిష్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లెల రూపంలో అతనికి ఒక కలవరం కలిగించాడు. వైనాట్ 175 అనుకున్నవాడల్లా పార్టీ పరిస్థితి దిగజారిపోవటం, 3 ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఓడిపోవటం, శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఓడిపోవటం, అలాగే చంద్రబాబు నాయుడు గారి సభలకు విపరీతంగా ఆదరణ రావటం, లోకేష్ గారి పాదయాత్ర బ్రహ్మాండంగా సాగటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇక తట్టుకోలేక కుళ్ళిపోయి కుచిత్త బుద్ధి కదా చంద్రబాబు నాయుడు గారిని దొంగేసినట్టు అరెస్ట్ చేశాడు. దానికి పై వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళకే రోగికి కావాల్సింది, రోగి జ్వరం వచ్చింది, డాక్టర్ గారు వచ్చి నువ్వు ఆడికి యాపిల్కే తినాలని ఉంది, డాక్టర్ వచ్చి నువ్వు యాపిల్ తినవయ్యా అన్నాడు. అలాగా ఇద్దరికి రోగి కోరింది వైద్యుడు చెప్పింది ఒకటి అన్నట్టుగా వాళ్ళిద్దరు కోరిక నెరవేరింది. మచ్చలేని చంద్రుని తీసుకెళ్ళి మచ్చ అంటించారు. ఏమైంది, 53 రోజులు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.